అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని రోజుల క్రితం ఏపీలోని కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గట్టిగా ఆరోపించారు. అంతేకాకుండా దానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే, నమ్మడానికి బలమైన కారణం ఏంటంటే, టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇన్ఛార్జ్ కూడా అందులో ఉండడం, అంటే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి. కానీ అందరూ పూర్తిగా నమ్మల. ఎందుకు అంటే ఆ జయచంద్రారెడ్డి ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు. అంటే అంతకుముందు కూడా ఆయన వైసీపీలోనే ఉన్నారు. మొన్న 2024 ఎన్నికల్లో మాత్రమే తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, బట్ ఓడిపోయారు. ఆ జయచంద్రారెడ్డి ఉన్నాడు కాబట్టి టీడీపీ వాళ్ళు మొత్తం కూడా ఈ కల్తీ మద్యాన్ని చేస్తున్నారని ఒక పుకార్ని అయితే వైసీపీ వాళ్ళు సృష్టించారు. దాని తర్వాత ఓకే, ఈ ఇంపాక్ట్ సరిపోదేమో, ప్రజలు నమ్మరేమో అని చెప్పేసి ఇబ్రహీంపట్నంలో కూడా, అంటే మొడకల చెరువులో ఎలా పట్టించారో ఇబ్రహీంపట్నంలో కూడా అలాగే పట్టించారు. దీంతో కొంచెం గట్టిగా నమ్మకం వస్తుంది కదా. అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు కల్తీ మద్యం లేకుండా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తాము, ఇటువంటి స్కాములు జరగకుండా చూస్తామని చెప్పేసి మరి ఈ విధంగా మొత్తం కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తుందా అని ప్రజల్లో అనుమానాలు కూడా రేకెత్తాయి. ఇది వాస్తవం. ఎందుకంటే ఒక చోట అయితే అనుకోవచ్చు, 2 చోట్ల జరిగింది కదా. దాని తర్వాత అర్థమైందనమాట, ఇదంతా ఒక పక్కా ప్రీ ప్లాన్ స్కెచ్ అని. దీని వెనకాల ఎవరో లేరు, ఈ పెద్ద మనిషి జోగ్ రమేష్ అనే వ్యక్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పేసి బయటపడింది. దీని మీద ఇప్పుడు ఈయన స్పందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం కేవలం తప్పించుకోవడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే నన్ను ఈ విధంగా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకేమంటున్నారు అంటే, తప్పుడు ఆరోపణలు అని ఈయన అంటున్నారు కదా, మీరు తప్పు చేయలేదు అని మీరు ఎలాగా నిరూపించుకుంటారు? ఇప్పటికే మీ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందులోని ఈయనకి బాగా సన్నిహితుడు అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు ఒక వీడియో క్లిప్ రికార్డ్ చేసి ఇవ్వడంతో మొత్తం బండారం అంతా బయటపడింది. దీని అంతటికీ కూడా ఈ జోగ్ రమేషే చేయించారు, అధికారంలో ఉన్నప్పుడు చేయించారు, ఇప్పుడు కూడా చేయించారు అని చెప్పేసి ఒక వీడియో అయితే బయటకు రావడంతో ఈయన చెప్పే వ్యాఖ్యలు ఎలా ఉంటున్నాయంటే, ఈయన ఇచ్చే సంజయ్ ఎలా ఉంటుందో చెప్పనా. ఆ జనార్దన్ రావునంట పోలీసులు బెదిరించి నా మీద కక్ష కట్టి ఈ విధంగా నా పేరు చెప్పించారు అని చెప్పేసి ఈయన వాదిస్తూ ఉంటున్నాడు. నిజంగానే మీ పార్టీని అంతం చేయాలనుకుంటే మీ పేరు చెప్పడం ఎందుకు చెప్పండి? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయించారనో, నిజంగా బెదిరించి ఉంటే కనుక పోలీసులు ఆ జనార్దన్ రావుతో మీ పేరు ఎందుకు చెప్పించడం? మీ పేరు చెప్పించడం వల్ల పెద్ద ఉపయోగం లేదే. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పించవచ్చు కదా. నిజంగా అలా ఉంటే ఇది పక్కా మీరు అన్నట్టుగానే ఒక స్కెచ్ చేశారు వాళ్ళు, ఈ విధంగా బెదిరించారు అంటున్నారు కదా. అలాగనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేసి అయిపోద్ది కదా మొత్తం అంతా కూడా. ఎందుకు అంటే ఇక్కడ వాస్తవాలు బయటకు వచ్చే కొలది అసలైన వ్యక్తులు భయపడుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దానికి నిదర్శనమే మీరు వచ్చేసి ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వం అన్యాయాలు ఎక్కువ చేసేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఏదో దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు మీ వీడియో బయటకు రావడంతో అసలు ఆ జనార్దన్ రావు అంటే ఎవరో నాకు తెలియదని కొంతసేపు అంటారు. దాని తర్వాత మరి కొంతసేపు ఏమంటారు, వాళ్ళ తాత మా తాత ఫ్రెండ్స్ అని ఇంకోసారి అంటారు. దాని తర్వాత అసలు ఫ్రెండ్సే కాదు, వాళ్ళ తాతకి మా తాతకి సంబంధమే లేదంటారు. కానీ అసలైన వాస్తవం ఏంటంటే వీళ్ళిద్దరూ మంచి సన్నిహితులు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మద్యం వ్యాపారంలో వీళ్ళిద్దరూ కలిసి చేస్తారు అని చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి ఆయన ఎవరో నాకు తెలియదు, వాళ్ళ తాత మా తాత ఫ్రెండ్స్ అని కాసేపు, వాళ్ళ తాతకి మా తాతకి సంబంధమే లేదు అంటే ఇది ఎలా ఉంది అంటే, తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిచారంటారు కదా. ఆ విధంగా మీరు ఒక ప్లాన్ వేద్దామనుకున్నారు. మీ ప్లాన్ ఏంటి? ఎలాగో లిక్కర్ స్కామ్ దగ్గరికి వచ్చి అందరినీ పీకలు నొక్కేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వచ్చేస్తుంది కదా. ఈ 15 రోజులు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు, ఎలాగో యూరోప్ ట్రిప్ వెళ్తారు కాబట్టి ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చెప్పేసి గతంలో ఏ విధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని చంద్రబాబు నాయుడు గారి మీదకి మళ్లించారో అప్పుడు ప్రజలందరూ స్టార్టింగ్లో నమ్మారు. కానీ కొన్నాళ్ళ తర్వాత అసలు విషయం ఏంటి, ఎవరు చేయించారని అందరికీ అవగాహన రావడంతో అది చేయించిన చంద్రబాబు నాయుడు గారు కాదు అని చెప్పేసి నమ్మారు. ఇప్పుడు ఇంకా త్వరగా ఈ కల్తీ మద్యానికి టీడీపీకి సంబంధం లేదని మరొకసారి వెంటనే నిరూపితమైంది. ఈసారి కూడా మీరు ఏం చేశారు, ఈ కల్తీ మద్యాన్ని ఓకే లిక్కర్ స్కామ్ ఇలా ఈ విషయం అవుతుంది కాబట్టి కల్తీ మద్యాన్ని మనమే పట్టించేస్తే, దాంట్లో ఎలాగో అతను ఉన్నాడు కాబట్టి, జయచంద్రారెడ్డి టీడీపీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఎక్కువ ప్రాణాలు కూలిపోయాయని ఒక డ్రామా క్రియేట్ చేస్తే మన విషయాన్ని మర్చిపోతారు, ఆ విషయాన్ని పట్టుకుంటారని మీరు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నిజంగా ప్లాన్ చాలా మంచిది. కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంటుంది, మనం ఏం చేసినా దాన్ని తిప్పి కొడతా ఉంటుంది. లేకపోతే ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి వీడియో రికార్డ్ చేసి విషయాన్ని బయటపెట్టడం ఏంటి చెప్పండి. మీరు ఎన్ని చేసినా సరే, మీరు ఎన్ని చెప్పినా
నాకు సంబంధం లేదు, ఆ జనార్దన్ రావునే కూటమి ప్రభుత్వం వాళ్ళు బెదిరించి, పోలీసులు బెదిరించి ఇలా చెప్పినా సరే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే నిజంగా బెదిరించే వాళ్ళైతే ఇందాక చెప్పుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పేస్తే ఈ విషయం ఇంకా ఇంపాక్ట్గా ఉంటుంది. సో మీ తప్పుల్ని కప్పిపుచ్చడానికి మీ నోటికి ఎంత వస్తే అది మాట్లాడితే కనుక మీ రాజకీయ భవిష్యత్తు అసలు ఉండదు అని చెప్పేసి నేనైతే అంటున్నాను. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.